ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నా. ఈ దినంన దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానము, అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ లేఖనం. దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియదు. దేవుడే మనందరితో కూడా ఈ దినమున మాట్లాడుతున్నాడని మనం గ్రహించాలి. ఎప్పుడైతే దేవుని ఆత్మను మనం పొందుకొని ఉన్నామో, ఆ దేవుని యొక్క సంగతులన్నీ కూడా వారి ఆత్మకు తెలుస్తాయి, వారికి తెలుస్తాయి. మరి మనము క్రీస్తు యేసు నామమున రక్షణను పొందుకొని క్రీస్తులో ఉన్నామనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయము అర్థం కావలసి ఉన్నది. దేవుని యొక్క గొప్ప సంగతులన్నీ కూడా, దేవుని యొక్క మర్మములన్నీ కూడా, పరిశుద్ధ గ్రంథములన్నీ కూడా, అర్థములన్నీ కూడా దేవుని ఆత్మ పొందుకున్న వారికి స్పష్టంగా తెలుస్తుందని ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి వాటిని తెలుసుకునే విధంగా మనం ఎప్పుడు ఉంటామంటే, ఆయన యొక్క మాదిరికరమైన జీవితంలో మనం కూడా జీవించగలిగినట్లయితే, ఆయన యొక్క పరిశుద్ధాత్మను మనం పొందుకుని ఉన్నట్లయితే ఖచ్చితంగా ప్రతి విషయం కూడా కూలంకుషంగా మనకు అర్థమవుతుందని ఈ లేఖనం ద్వారా, ఈ వాగ్దానం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి దేవుని యొక్క సంగతులను తెలుసుకోవడానికి క్రీస్తు యేసు మాదిరికరమైన జీవితానికి మనము అనుకూలంగా ఉన్నామా లేదా అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలని ప్రతి ఒక్కరితో కూడా ఈ దినమున దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఈ రీతిగా మనము ఉందాము, దేవుని సంగతులు మనం కూడా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించాలని ప్రభువు నామంలో తెలియజేసుకుంటూ ఉన్నారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా గొప్ప ఘనమైన తండ్రి, ఈ దినమున నీ ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానమును మా అందరి జీవితములలో నాయన మీరు ఫలింపచేస్తూ, మీలో జీవించడానికి కావలసిన కృపా సహాయమును మెండుగా దయచేస్తూ, మా అందరిపైన మీ కృపను, మీ కనికరమును, మీ ప్రేమను చూపి ఈ లోకంలో జీవించే యోగ్యతను మా అందరికీ దయచేయమని బ్రతిమలాడుకుంటూ, నాయన వీక్షించిన ప్రతి ఒక్కరిని కూడా మీ చేతులకు నేను అప్పగించుకుంటున్నా. నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకొని జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క ఘనమైనటువంటి నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి. ఆమేన్.